మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ప్రజా సంఘాలకి, పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయాల్సి వచ్చింది. ఏదో రెండు మాటలు మాట్లాడుతా శాత కాదు. ఏం లేదు బాబు, రేత్రి చాలా పొద్దు పోయింది. పండుకొని నిద్రల పొద్దున గబ మగ పిల్లలు అంత మొహళ్ళల్లో ఉరుకులాడుతూ వచ్చిర్రు. అర్లు పోయినంటే నా మనమడు ముసిలో చచ్చిపోయానే అని చెప్పి ఉరుకులాడుతూ వచ్చారు. ఇద్దరు పిల్లలు ఉండి సన్న పిల్లలు, వాళ్ళు దగ్గర భయపడి ఉరికినారు. ఒక పిల్ల అయితే ఒక గంట సేపు కాంట్రాలే మంత్రికి సాట్ దాచిపెట్టుకునేది. సన్న పిల్లలు ఎత్తుకొచ్చుకున్నాము ఇద్దరు పిల్లలను. ఇంకా నేను వాళ్ళ ముఖం చూసి గడగడగడ వణుకుతుండా. అంతలేక నా మనవడు కళ్ళ చేతులు వేసి ఇట్లా మేడ కింద వేసి ఎత్తుకొని బయటికి ఉరుకుతూ పోయినాడు. చచ్చిపోతుంది విసుడు, వీళ్ళు తొక్కుతూ వస్తున్నారు. మళ్ళీ నుంచేపటికి ఎబ్బడే ఇండ్లు సగం గోడ అంతా లోపల ఒక బెత్తల్లో పడగొట్టారు. అవి రాళ్ళు పడతాయని అందరం బయటికి వెళ్ళినాము. ఇంట్లో ఎవరు లేదు. ఇంత న్యాయం అన్యాయము, నాకు 90 ఏళ్ళు వచ్చినాయి. ఇంత అన్యాయం ఎక్కడ జరగలేదు. మేము చుట్టుపట్టు పల్లెలు చూసినాము. ఇంత అన్యాయం, ఇంత జబర్దయిన్యాలు, ఇంత తాగడము, తాగి మనుషులు వీనికి వాళ్ళ ఇంట్లో ఆడళ్ళు ఉండారు కదా, ఒక న్యాయం ఉండాలి. ఏమంత భయం బడికి తీర్చింటావా? అంత అన్యాయమా? సంగుటో కారమో తింటా పోతాడు. ఇప్పుడు గబగబ పడగొడుతుంది. ఎండలో నిలబడి సత్సండా మేము ఏడ కూర్చోవాలి. ఏడలే నిలబడి నీళ్ళమా మేము పెద్ద ఇక్కడ బాడిగలు బ్యాచి ఇంత బాడిగలు పెట్టి మేము ఏడ ఉండాలి. యావలను బతకాలి. మా పిల్లలు ఎట్లా, మేమెట్లా? ఇంత అన్యాయం ఎక్కడ జరగలేదు. మాధవి మేడం గారు, మీరు ఇట్లా మాట్లాడడం చాలా మాకు బాధాకరంగా ఉంది. మీరు మాకు సపోర్ట్గా ఉండింటే కొంచెం సంతోషంగా ఉండేది. మీరు ఒక మహిళ అయ్యిండి, ఒక ఆడదానికి ఒక తాళిబొట్టు విలువ ఒక హిందూ మహిళకి ఎంత అయితే విలువ ఉందో అది మీకు బాగా తెలిసే ఉంటుంది. ఈ ఘటనపై మీరు కొంచెం స్పందించింటే చాలా మేము కొంచెం సంతోషించే వాళ్ళం. అది కాకుండా మాకు అసలు సంబంధమే లేదనడం చాలా బాధాకరంగా ఉంది మాకు. కనీసం మీరు మాకు పరామర్శ కూడా లేదు. ఇది మీరు చేశారో, మీరు చేయించలేదో మాకు తెలియదు. మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇవన్నీ మా పెద్దవాళ్ళు అయితే మగవాళ్ళే చూసుకునేవాళ్ళు. మాకు ఏ విషయం తెలియదు. అర్ధరాత్రి ఈ పని చేయడం చాలా అన్యాయకరం. మాకైతే చాలా బాధాకరం. కట్టుబట్టలతో బయటికి పరిగెత్తిన పరిస్థితి మాది. కాబట్టి మీరు ఏదైనా ఉంటే కోర్టు ద్వారా తెలుసుకోండి. మమ్మల్ని ఇట్లయితే రోడ్డు మీద కూడా లేని పరిస్థితి మాది. కాబట్టి మాకు మా ఇంటి దగ్గరనే ఒక షెల్టర్ కల్పించి మాకు కొంచెం న్యాయం అయితే చేయండి. కోర్టు ద్వారా రాండి. వాళ్ళకి ఏదైనా వాళ్ళదే ప్లేసు అంటే అప్పుడైతే మేము ఖాళీ చేస్తాము. ఇప్పటికైతే మా ఇంటి దగ్గరనే మాకు షెల్టర్ కల్పించి మాకు కొంచెం రక్షణగా అయితే నిలబడండి. ఇది ఒకటే మేము అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాం. మాకు సంబంధం లేదనే మాట అయితే దయచేసి మాట్లాడవద్దు. అలాగే మొన్న మా ఇంటిని కొన్నాం అంటున్నారు. వాళ్ళు డబ్బు ఏ రూపంగా ఇచ్చారో మాకైతే తెలియదు. కానీ కొంచెం అది కూడా అలాగే సీసీటీవీ ఫుటేజీలు కూడా ప్రజలందరూ చూడాలి. కాబట్టి అది కూడా ఒకసారి మీకు సీసీటీవీ ఫుటేజీలు దొరికితే ఆ జేసీబీలు ఆ మనుషుల్ని కొంచెం మాకు కూడా చూపించండి. అర్ధరాత్రి ఇలా జరగడం చాలా అన్యాయకరం. మాకైతే బాధాకరంగా ఉంది. దయచేసి ఇంతేనండి నేను కోరుకునేది. డోర్ నెంబర్లు ఉన్న మా అన్న, మా వదిన, మా అత్త, తర్వాత 1/1695-2లో ఉన్న మా అన్న కొడుకు, వాని భార్య, తర్వాత చిన్న పిల్లలు ఇద్దరు నివసిస్తుండగా అర్ధరాత్రి 11:30 గంట సమయంలో 2 జేసీబీలతో నిర్దాక్షిణ్యంగా అందరూ ఉండగానే మొత్తం ఇంటిని అంతా నేలమట్టడం చేయడం జరిగింది. 100 మంది రౌడీ మూకలు గంజాయి మందు సేవించి చాలా దారుణంగా ప్రవర్తించడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని పోలీసు వారికి కూడా వెంటనే తెలియజేయడం జరిగింది. వాళ్ళు వచ్చే లోపలనే పూర్తిగా కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేము కంప్లైంట్ చేశాము. తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. సంతోషం. తర్వాత మళ్ళీ ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసాము. దీని మీద యాక్షన్ తీసుకోవాలని. ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారు.
మేము ఏదన్నా లీగల్గా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాము. పొజిషన్లో మేము వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాము. అన్ని కుటుంబాలు మేము మా నాన్నకి 4 అన్నదమ్ములము, అందరం పక్కపక్కనే ఉంటాము. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా మానవత విలువలు కోల్పోయి చాలా దారుణంగా ప్రవర్తించిన తీరుపై ప్రతి ఒక్కరూ స్పందించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి కనికరం లేకుండా మహిళలని కానీ, వృద్ధులని కానీ, చిన్నపిల్లలని కానీ వారికి ఎలాంటి సానుభూతి తెలపకుండా మరి మాపైనే కేసులు పెడతానడం ఇది నిజంగా నవ్వాలనో ఏడ్చాలనో కూడా అర్థం కావడం లేదు. తర్వాత గాంజాని కడపలో లేకుండా చేస్తానంటోంది. చాలా సంతోషం, ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు, నేను కూడా స్వాగతిస్తాను, ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు, సంతోషమే. మరి 100 మంది గాంజా మద్యం సేవించి వచ్చారు, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అది కూడా సమాధానం చెప్పాలి. తర్వాత మాకు ఎలాంటి రక్షణ లేదు, మేము ఇప్పుడు రోడ్డు పైన ఉన్నాం, కట్టుబట్టలు కూడా లేవు. ఆ రక్షణ కల్పించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి పూర్తిగా సమగ్రంగా విచారణ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. నా పేరు భారవి, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. మా తండ్రి గారు కీర్తిశేషులు నరసింహులు గారు, వారు మాజీ సిపాయి. 2వ ప్రపంచ యుద్ధంలో వారు పనిచేశారు. చైనా అటాక్లో కూడా 65లో కూడా వారు సైన్యంలో పనిచేసిన సిపాయి. ఇంకా పోతే మా నాన్నగారు 40 సంవత్సరాలుగా ఆయన బ్రతికితున్నప్పుడు హోమియో ఉచిత వైద్యంతో వేల మందికి రోగాలను బాగా చేసినటువంటి సామాజికవేత్త. ఇంకా పోతే ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏమంటే 26/1/2026 తేదీన అర్ధరాత్రి, రిపబ్లిక్ డే రోజున అర్ధరాత్రి 12 గంటలకు, అదే 11:30-12 గంటల లోపల దారుణ మారణకాండ జరిగింది. మా ఇంటి పైన దుర్మార్గమైనటువంటి చర్య జరిగింది. అది ఎట్లా జరిగిందంటే 2 జేసీబీలు, 100 మంది అసాంఘిక వ్యక్తులు, గంజాయి సారాయికి అలవాటు పడినటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వారు మా ఇంటిపై దౌర్జన్యంగా అక్రమంగా దురాక్రమణ చేసినారు. కడప జిల్లా యంత్రాంగానికి ఒక సవాలు విసిరారు. మేము అనుకుంటే ఏమైనా చేయగలం. మొట్టమొదటిది అనుకుంటా నేను, కడపలో ఇంత దరిద్రమైన మారణహోమం జరగడం నేను కూడా ఆశ్చర్యపోయినా. ఇంత దుర్మార్గమా ఊహించలేదు. ఇంకపోతే మా బావగారు స్వర్గీయ డాక్టర్ జీవి ప్రసాద్, కోడూరు మాజీ శాసనసభ్యులు, వారికి ఆర్థిక సమస్యలుండి 2009లో వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముద్దా వెంకట సుబ్బారెడ్డి గారితో ఆర్థికంగా కొంత డబ్బులు తీసుకోవడం వాస్తవమే. 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే వారు కూడా మా నాన్నగారు ఒప్పుకోరు, తనఖా సంతకాలు పెట్టించి ఇస్తే బాగుంటుంది అని అడగడం. అందుకే ఇబ్బంది ఏం లేదు, మా బామర్దులు చేస్తారన్నారు. మేము వెనక ముందు చూడకుండా వారికి తనఖా పెట్టాము. ఈ క్రమంలో ముద్దా వెంకట సుబ్బారెడ్డి గారికి మా బావగారు సాన్నిహిత్యం ఉంది కాబట్టి వారు ఇచ్చిన డబ్బుల్లో దాదాపు 98 లక్షలు, ఆ 20 లక్షలకు గాను 98 లక్షలు చెల్లిస్తా వచ్చినారు. వారు కూడా ప్రశాంతంగా ఆయన పని చేసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో 12 ఏళ్ళు ముద్దా వెంకట సుబ్బారెడ్డి మా మామ మధ్యలో ఎలాంటి ఇబ్బందులు లేవు, అవి జరిగిపోతూ వచ్చినాయి. అయితే ఈ క్రమంలో మనకు మొట్టమొదటిగా సిద్ధవటం లక్ష్మీరెడ్డి గారు మా జాయింట్ ప్రాపర్టీ ఆస్తిలో మా నాయనకు ఒక భాగం ఉంది. ఆ భాగాన్ని మేము మారెమ్మ దేవాలయం ధర్మకర్తలు మా అబ్బకాలం నుంచి మారెమ్మ దేవాలయాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ గుడి మీద ఎన్నో పోరాటాలు చేసి నాన్నగారు చివరి ఇంకా వీళ్ళు గుడి కడతారో లేదో, ఇది దాదాపు 4 దశాబ్దాల సమస్య కళ అని వారి భాగాన్ని మారెమ్మ దేవాలయం పేరుతో 2009లో రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే దస్తావేజు డిజిట్ డీడ్ చేశారు. ఇది మారెమ్మకు డెవలప్మెంట్ గుడి నిర్మాణానికి ఉపయోగపడాలని రిజిస్టర్ చేశారు. తర్వాత ఏమైంది, 2010లో ఈ సిద్ధవటం లక్ష్మీరెడ్డి గారు తెలిసి కూడా ఇది మారెమ్మ దేవాలయానికి ఇచ్చారని జూన్ నెలలో 2010లో కొనడం జరిగింది. అది ఆయన ఇష్టం, కొన్ని తర్వాత వ్యాజ్యం నడిపినాడు. వ్యాజ్యం నడిపే క్రమంలో ఐఏసీఎంఏలో మేము గెలవడం జిల్లా కోర్టులో. తర్వాత ఆయనకు
అనుకూలమైన ఆర్డర్ ఏదో వచ్చింది. తర్వాత అప్పీల్ పోయినాము. అప్పీల్లో కూడా ఆయన చెప్పినట్లు ఆర్డర్ వచ్చిందంటాడు. అది ఇంకా క్లారిటీ లేదు. ఎనీహౌ వచ్చినప్పుడు 2 ఏళ్ల నుంచి ఆయన వెకేషన్ సూట్ వేసుకోవచ్చు. అంటే మమ్మల్ని ఖాళీ చేసేందుకు సూట్ వేసుకొని పోలీస్ సహకారంతో చట్టబద్ధంగా ఖాళీ చేసి ఉండొచ్చు. అది చేయకుండా అందరి దగ్గరికి పోవడం, నాకు అన్యాయం జరిగింది, ఇదో భార్య వాళ్ళు అని చెప్పడం, వాళ్ళకు నేను వివరణ ఇవ్వడం, వారు సైలెంట్ అయిపోవడం. ఈ విధంగా డిఎస్పీ అయితేనేమి, లక్ష్మీరెడ్డి గారు, కమలాపురం వాళ్ళు అందరూ కూడా అందరి దగ్గరికి పోయినాడు, అంతా ఏదో చెప్పడం, చట్టబద్ధంగా పోకోకుండా జరిగింది. ఈ క్రమంలో ఏమైపోయింది, ఆయనకు కళ్ళు బండి ఒక ముద్దా వెంకటరా సుబ్బారెడ్డితో వీళ్ళ మామకు వీళ్ళకి వివాదం ఉంది, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళకి చేసినారు కాబట్టి వీళ్ళని కూడా కలుపుకొని మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు అనే ఒక దురాశ కలిగింది. ఈ దురాశ కలిగి ఆ ముద్దా వెంకట సుబ్బారెడ్డి ఎక్కడో తిరుపతిలో గౌరవంగా ఉంటే ఆయన కలిసి మాకు రిజిస్టర్ చేయండి, మేము స్వాధీనించుకోగలుగుతాము అనేది చెప్పి మొత్తం మీద 2025 మే నెలలో ఇప్పుడు చేసుకునే వాళ్ళు ఏం చేయాలా, చట్టబద్ధంగా మళ్ళీ ఏం చేశారు, కార్పొరేషన్ అధికారులతో డోర్ నంబర్లు మ్యుటేషన్ చేశారు. మా పేరుతో ఉంది కదా ఆస్తి, దాన్ని కమిషనర్, కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారితో ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కమిషనర్ గారు ఏకపక్షంగా వారికి మ్యుటేషన్ చేసినారు. చేసిన వెంటనే వారు ఆస్తి పన్ను, నీటి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అన్నీ కట్టేసి మా బావగారు మొన్న పోయిన సంవత్సరం 30వ తేదీన స్వర్గస్థులైనారు. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్నీ చూసుకొని అదునుగా చూసుకొని చనిపోయినాడు. ఇంకా ఆయన కూడా సపోర్ట్ లేడు కాబట్టి దౌర్జన్యం చేయొచ్చని ఈ దుర్మార్గానికి వాళ్ళు 26వ తేదీ పాల్పడ్డారు. ఇంకపోతే కమిషనర్ గారికి మ్యుటేషన్ చేసిన వెంటనే నేను డీటెయిల్డ్ లీగల్ నోటీస్ ఇచ్చినాను ఆస్తి గురించి. ఆస్తి ఎట్లొచ్చింది, ఆస్తి ఏ విధంగా మేము పెట్టాల్సి వచ్చింది, అన్ని వివరాలు మీరు చట్టబద్ధంగా అంటే మాకు నోటీస్ ఇచ్చి మా వివరణ తీసుకున్న తర్వాత నువ్వు మ్యుటేషన్ చేయొచ్చు. 3 పేజీల మ్యుటేషన్, ఇది 2వ లీగల్ నోటీస్. తర్వాత దీనికి ఆయన ఏమంటే నేను పర్సనల్ కలిస్తే ఇది ఒక చెత్త కాగితం, దీనికి విలువ లేదు అన్నాడు. సరే, కలెక్టర్ గారికి స్పందనలో కూడా ఇవ్వడం జరిగింది, రాసి దీన్ని కాపీ పుటప్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా హషప్ చేసినారు. వాళ్ళ పలుకుబడి ఉంది కాబట్టి దాన్ని బయటకు రానియకుండా అక్కడే తొక్కేసినారు. ఈ మ్యుటేషన్ అక్రమం నువ్వు చేస్తే నువ్వు నీ కమిషనర్ నగరపాలక సంస్థ బాధ్యత వహించాలా అని మేము లీగల్గా పక్కాగా ఇచ్చాం. చట్టంలో ఆయన నాకు నోటీస్ ఇవ్వాలి. అట్లా వాళ్ళు స్థానిక బలంతో వాళ్ళు చేసుకోగలిగారు. చేసుకున్న తర్వాత అదే విషయం మన గౌరవ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నను కలిసి అన్నా ఈ విధంగా మ్యుటేషన్ చేసినారు అంటే, లేదు ఏం భయపడదు భారవి, నేను ఉన్నా కదా, నేను చేస్తాను అని వారు భరోసా ఇచ్చారు. అంతే. అప్పుడు కూడా నేనేమి అడ్డదారులు కోర్టులకు కూడా పోలే. చూడండి ఈ క్రమంలో ఏం జరిగింది, మళ్ళీ ఇంకొకసారి కూడా గుర్తు చేసిన, ఆయన లీగల్ నోటీస్ కాపీ కూడా ఇచ్చిన. కమిషనర్ చేయకూడదు, గతంలో లవన్న మారేమ్మ దేవాలయం విషయంలో ఇట్లే పొరపాటుగా చేసి ఆయన రిమూవ్డ్ ఫ్రమ్ సస్పెండ్ అయినాడు, ఈయన కూడా ఆ గతి పట్టనీయకుండా చూడండి నా అని కూడా ఇంకొంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది. సరే నేను ఉన్నా కదా, నీకెందుకు, నీ కాడికి గురించి నేను నాకు తెలియకుండా ఏం జరగదు కదా అని సంతోషం. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఎమ్మెల్యే గారి మీద కూడా నమ్మకం ఉంది. ఈ క్రమంలో మా అబ్బగారు, మా మామ చనిపోవడము, అంత్యక్రియలకు కూడా వారికి కార్డు కూడా పంపించినాను, అన్నీ చేసినా. వాళ్ళు ఫోన్ చేసేవాడు, ఎత్తేవాడు, మాట్లాడేవాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే నిన్న వారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అవాస్తవ విషయాలు మా మీద మాట్లాడడం బాధాకరం, వాటిని నేను ఖండిస్తున్నా. ఏమిరా అంటే భూ ఆక్రమణదారులు అన్నారు. మేము భూ ఆక్రమణదారులము ఎప్పటికీ కాదు. ఎందుకంటే మా పూర్వీకుల ఆస్తిలో మా స్వాధీన అనుభవంలో ఉన్నటువంటి నివాస గృహాల్లో మేము నివాసం ఉంటున్నాం. ఎలాంటి దౌర్జన్యాలు పాల్పడలే, ఎక్కడ కబ్జాలు చేయలే. అవి ఏవైనా ఉంటే గినా ఆధారాలతో వారు నిరూపిస్తే నేను దానికి స్వాగతిస్తాను. ఒకవేళ అలాంటి ఏవి లేవు అని తేలితే వారు ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్తే మంచిది. ఇంకపోతే సమాజానికి తెలియాలి కదా. నేను ఒక స్టేటస్ ఉండేవాడు, భారవి లాయరు, ఆయన మమ్మల్ని వేధిస్తాడు, లేదంటే ఈ రకంగా ఉండొచ్చునా అని ఇంకొకరు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, ఎవరైతే కొన్నాళ్ళు వాళ్ళు. దానికి కూడా నేనేమంటానంటే, చట్టం మీ చేతిలో ఉంది, పేపర్లు అన్నీ మ్యుటేషన్ అన్నీ చేసుకున్నారు, చట్టబద్ధం చేసుకున్నారు, ఆస్తి పన్నులు కట్టినారు, 90% అయిపోయింది. ఇంకా చేయాల్సిన ప్రక్రియ ఏంది, కోర్టులో పిటిషన్ వేసుకొని
పోలీస్ సహకారంతో ప్రశాంతంగా వాళ్ళు ఖాళీ చేసుకోవచ్చు. ఏమి ఎందుకు బలం ఉంది, అధికారం ఉంది, చేసి ఉండొచ్చు. అలా చేయకుండా ఒక భార్య వాళ్ళు ఉండకూడదు ఇక్కడ అంటే వాళ్ళ స్వాధీనానుభవంలో ఉంది అనేది నీకు ఉండకూడదని చెప్పి దుర్మార్గంగా అర్ధరాత్రి బుల్డోజర్లతో కడప చరిత్రలో ఫస్ట్ టైం జేసీబీ దీలతో 2 జేసీబీలు 100 మంది దుర్మార్గులను పంపించి ధ్వంసం చేసినారు. ఆ విషయాన్ని కనీసం నేను వారి పార్టీకి పని కూడా చేశాను ఎలక్షన్లో, ఎందుకు గెలవడం ఒక మహిళకని. కనీసం మా ఇంటి దగ్గరికి వచ్చి ఇది జరగడం తప్పు, అదిగా అర్ధరాత్రి చేయడం చాలా దుర్మార్గము, మహిళలు ముసలోళ్ళు పిల్లలు ఉన్నారు, ఇట్లా 3 ఇళ్లలో ఉండే పిల్లలను ఇబ్బంది పెట్టడం, అవమానపరచడం, కులం పేరుతో దూషించడం తప్పు, దీన్ని నేను ఖండిస్తున్నాను, చట్టము తన పని తాను చేసుకుంటా పోతుంది అని ఎన్నింటే చాలా హుందా ఉండేది. నేను కూడా చాలా సంతోషపడేవాడిని. అయినా కూడా నేను ఇప్పటికి కూడా వారి మీద వ్యతిరేకత లేదు. ఇది 4వ రోజు. కాకపోతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వారు నిరాధారాపరణ చేయడం బాధాకరం. అందువల్ల నేను ప్రజలకు తెలియాలా, అందరికీ తెలియాలనే విషయంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. లేకపోతే ఇది కూడా నాకు అవసరం లేదు. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, చట్టబద్ధంగా నడుచుకునే వ్యక్తులం. ఎప్పుడు మా ఈ జీవితకాలంలో మా అన్నదమ్ములం కానీ ఎక్కడ కబ్జాలు కానీ దురాక్రమణలు పాల్పడలేదు. దీన్ని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకపోతే మేము ఒక దళితులము, దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళు. కనీసము మీరు దగ్గరలో ఉండి తర్వాత అయినా కూడా పరామర్శించలేదు, వదిలేద్దాం. మొన్న 26వ తారీఖున కడప నడిబొడ్డున ఎర్రమొక్కపల్లి సర్కిల్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి పోయే దారిలో మెయిన్ రోడ్లో జరిగిన సంఘటనకు మా ప్రభుత్వం అయినందుకు మేము చింతిస్తున్నాము. కానీ చాలామంది ఈ సంఘటన తెలుగుదేశం పార్టీకి వారికి బాధ్యత ఉందని అంటున్నారు. కానీ మాకు తెలిసి అలాంటిది ఏమీ లేదు. ఏది ఏమైనా కూడా జరగడం తప్పు. దీన్ని మా ప్రభుత్వం ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయదు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ దీని ఆయన దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది. ఎస్పీ గారికి ఇండక్షన్ వచ్చాయి. ఎస్పీ గారు దీన్ని నిరపక్షపాతంగా దీన్ని ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారికి న్యాయం జరిగే విధంగా చేస్తున్నారు. నిన్న కూడా మేము వెళ్ళి కలవడం జరిగింది ఎస్పీ గారిని. వారు చట్టపరితమైన వాళ్ళు చెప్పారు ఏమని, మీ ల్యాండ్ ఇష్యూ, ఆ ల్యాండ్ డిస్ప్యూట్ మాకు సంబంధం లేదు, అదేమంటే కోర్టులో తేల్చుకోండి. కానీ అర్ధరాత్రి వచ్చి ఒక ఫ్యామిలీ ఉన్న ఇంటి మీద దాడి చేసిన జేసీపీలు కానీ, చేసిన వారు కానీ, చేయించిన వారు మా దృష్టికి మేము ఎంక్వైరీ చేస్తున్నాము. దాన్ని కూలంకుషిగా ఎంక్వైరీ చేసి ఎస్పీ గారు ఆల్రెడీ చెప్పారు, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, జేసీబీ కూడా సీజ్ చేయడం జరిగింది. మిగతా వారిని కూడా తప్పకుండా ఇది ఎస్పీ గారి కంట్రోల్లో జరుగుతుంది. మీరు ఎక్కడ బాధ్యత భయపడే అవసరం లేదు. తప్పకుండా ఇది కూటమి ప్రభుత్వం ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక కులానికో చేసే ఇది కాదు. తప్పకుండా బాధ్యులైన వారికి న్యాయం జరిగే విధంగా జరుగుతుంది. వీరు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.